చంద్రబాబు రాజకీయం ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. తన 4.5 దశాబ్దాల పర్యంతపు రాజకీయ చరిత్రలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నాయకుడు. తనకు కావాల్సింది సాధించడంలో తనకంటే సిద్ధహస్తుడైన రాజకీయ నాయకుడు దేశ చరిత్రలో లేకపోవచ్చు. ఎందుకంటే ఇక మోదీతో మళ్లీ పొత్తుకు ఛాన్స్ లేదనుకుంటే అందరూ అవాక్కయ్యేలా, ప్రత్యర్థులు నివ్వెరపోయేలా మోదీతో కలిసి ఎన్నికల బరిలో నిలబడ్డాడు. అలాంటి జనబలం, క్యాడర్ బలం ఉన్న నేతలతోనే కావాలనుకుంటే సంధి చేసుకోవడం, లేకపోతే మట్టి కరిపించడం చంద్రబాబు చాణక్యానికి నిదర్శనం. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి? చంద్రబాబు అనే మహావృక్షం నీడలో మొక్కగా ఉన్న తన పార్టీని ఎదిగించగలడా? ఈ విషయంలో రాజకీయ వర్గాల నుంచి రకరకాల మాటలు వినిపిస్తోన్నాయి. ఎవరైనా జనసేనలో చేరాలనుకున్నా దాని చంద్రబాబు అనుమతి అవసరమనిపించేలా ఉందట. పార్టీలో ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ తప్ప మరొక నాయకుడి బలంగా కనిపించడు. ఇంతకీ పార్టీ గురించి పవన్ కి ఆలోచన ఉందా? ఉన్నా దాన్ని నిర్మించుకోవడానికి తగిన వాతావరణం ఉందా? లేవనే కొన్ని సంకేతాలు బట్టి తెలుస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ అనుమానానికి ఊతమిచ్చే కొన్ని సంఘటనలు కూడా చూద్దాం. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలిస్తున్న సినీ నటుల సంగతి చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెక్కును అందజేస్తూ ఫోటో దిగడం సమంజసం. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఇచ్చేది ముఖ్యమంత్రి సహాయ నిధికి కనుక ఎవరైనా అదే కోరుకుంటారు. బాలకృష్ణ అదే పని చేశారు. ఆయనతో వెళ్లిన విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా ముఖ్యమంత్రికి చెక్కులు అందజేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరక్కపోతే తదుపరి చాయిస్ గా ఉప ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఇవ్వాలనుకోవచ్చు. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి సాధారణ పొలిటీషియన్ కాకుండా మాస్ ఫాలోయింగ్ ఉన్న సినిమా స్టార్ అయినప్పుడు ఆ ఛాన్స్ ని అస్సలు వదులుకోరు. మీడియాలో కూడా ఫోటో చలామణి కావాలంటే అందులో స్టార్ పవర్ ఉన్నప్పుడు ఆ లెక్కే వేరేగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ వద్దకి ఎవరూ రావట్లేదు. చంద్రబాబు కాని పక్షంలో లోకేష్ వద్దకెళ్లి చెక్కును అందజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని బలవంతంగా లో ప్రొఫైల్లో ఉంచుతోంది టీడీపీ అనిపిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇవ్వడానికి ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రో కాకుండా ముఖ్యమంత్రి గారి అబ్బాయి దగ్గరికి వెళ్లడం ఏంటి? ఆయన అర్హత కూడా ఒక మంత్రి అంతే కదా, ఉప ముఖ్యమంత్రి హోదా కంటే తక్కువే కదా. ఇదంతా చూస్తుంటే మొన్న మధ్య విజయవాడ వరదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణ విమర్శలకి కారణమైనా కూడా దాని వెనుక టీడీపీ ఉందేమోనని అనిపిస్తోంది. మీరొస్తే జనం మీద పడతారు కనుక బాబుగారు వద్దంటున్నారు అని యంత్రాంగం చేత నిజంగానే పవన్ కి చెప్పించుండొచ్చు బాబుగారు. పవన్ మీడియాలో అదే చెప్పారు. కానీ అది తన మీదే బ్యాక్ ఫైర్ అయింది. తన నియోజకవర్గం పిఠాపురం తప్ప తక్కిన ఊళ్లలో పవన్ రాజకీయ ఉనికి ఉండకూడదనే విధంగా చుట్టూ ఒక కనిపించని కంచె కట్టి ఉండొచ్చు టీడీపీ. అంటే పేరుకే ఉప ముఖ్యమంత్రి తప్ప హోదాకి పనికి మాత్రం కాదనుకోవాలి. పదవి అనేది అనుభవించడానికి, సేవ చేయడానికి ఉండాలి. అది లేనప్పుడు ఉన్నా ఉపయోగం ఏమున్నట్టు? పైగా వరదల వేళ బయటికి రాకపోతే జనం పవన్నే విమర్శిస్తారు తప్ప వెనక ఇదంతా జరగడానికి ఛాన్స్ ఉంటుందని ఎవరూ ఆలోచించరు. తనని నమ్ముకున్న ఒక వర్గం కార్యకర్తలు మాత్రం కుదేలవుతారు. పదవి లేనంతకాలం జెండాలు మోసి అలసిపోయారు. తమ నాయకుడు పదవిలో ఉన్నా లేనట్టే అనే భావన వారిని ఇంకా కుంగతీస్తోంది.